హలో నమస్తే వనక్కం సస్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ హారిక. ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్ అండ్ ఈజీగా నా స్టైల్లో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే, దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు ముందుగా మనం ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి చక్కగా ఒక 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఓకేనా, ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 పండిన టమాటాలు తీసుకున్నాను. టమాటాలు తీసుకొని ఇలా బాగా వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి. 2 halfsగా కట్ చేసి వెనకాల ఉన్న తొడిమలు తీసేసేయాలి. తొడిమలు తీసేసి ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలి చేతితోటే. ఒకవేళ మీరు చేతితో మ్యాష్ చేసుకోలేము అనుకుంటే మిక్సీలో ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు. అది అలా కూడా చేయొచ్చు. ఇంకొక వెరైటీ, ఆ వెరైటీ రసం కూడా మరోసారి చూపిస్తాను నేను మీకు. నేను ఇప్పుడు ఈసారి అయితే ఇలా చేసి చూపిస్తాను. ఇలా చేతితో చక్కగా ఈ టమాటోస్ అన్నీ మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండుని మొత్తం వాటర్ పోసి మనకి ఎంత రసం క్వాంటిటీ అయితే కావాలో అంత వాటర్ పోసి ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా వచ్చేసే వరకు చక్కగా పిసుకొని ఇలా ఆ రసాన్ని మొత్తం ఈ టమాటో ప్యూరీలోకి పోసేసుకోవాలన్నమాట, మనం రసం పెట్టుకునే డేక్షాలోకి. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా. మరోసారి ఇంకొంచెం వాటర్ పోసుకొని మొత్తం గుజ్జంతా వచ్చేసే వరకు ఇలా కంప్లీట్గా నేను తీసేసుకున్నాను. తీసి నాకు ఎంత క్వాంటిటీ రసం కావాలో అంత వాటర్ పోసి పెట్టుకున్నాను. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ఒక 2 spoons సాల్ట్ వేసుకున్నానండి. ఓకే, చూసుకోవాలి. ఉప్పు ఒకవేళ తక్కువైతే మరి కొంచెం వేసుకోవచ్చు. ఒక 1/2 spoon పసుపు, 1 spoon ధనియాల పొడి వేసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఇంట్లో, అది వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 spoonల జీలకర్ర, 1 spoon ఆవాలు చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకోవాలి 1 spoon. ఓకే, నేను అలా ఇంట్లోనే అన్ని పౌడర్స్ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీ. ఇలా ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. ఎల్లిపాయ తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా క్రష్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. వేసేసుకొని చక్కగా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి మనం రసం ఉంది కదా, అది రసం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మసలనివ్వాలండి. మీకు ఒక 2-3 సార్లు మసిలిందనుకో మీకు స్మెల్ వచ్చేస్తుంది అనమాట, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 spoon మిరియాల పొడి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దీన్ని మసలనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక చక్కగా ఇది మసిలిపోతుంది. చూసారు కదా, ఇది మసిలింది. రసం ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు ఈ రసం డేక్ష తీసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి తాలింపు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 3 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ వేడయ్యాక మనం ఒక 1/2 spoon జీలకర్ర, ఒక 1/2 spoon ఆవాలు వేసేసుకోవాలి. ఒక 2 ఎల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి ఇలా తుంపి వేసేసుకోవాలండి. ఓకే, కొంచెం కరివేపాకు రెమ్మలు, ఇవన్నీ చక్కగా వేగిపోయాక మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి. వేగిపోయాక ఇప్పుడు మనం ఈ రసం ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఆ రసంలోకి పోపునంతా వేసేసేయాలి. వేసేసి ఇమీడియట్గా చూసారు కదా ఇలా పోపులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇమీడియట్గా మూత పెట్టేసేయండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, టేస్టీ అండ్ ఈజీగా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.